రైల్వే డివిజన్ రాయలసీమ సినీ దర్శక నిర్మాతలు నటులతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాణిజ్య కేంద్రంగా ఎంతో ప్రాచుర్యం పొందిన నియోజకవర్గం గుంతకల్లు. ఆంగ్లో ఇండియన్లు, ఇరానీలు, కాందసీకులు నివాస కేంద్రం ఇది. బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న గుంతకల్లులో రాజకీయంగా ఆర్య వైశ్యులు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు కాంగ్రెస్, టీడీపీల నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో కీలకంగా ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రమైన నియోజకవర్గం నుంచి టీడీపీలో టికెట్ కోసం ఆశావహులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. గుంతకల్లు టీడీపీ టికెట్ కోసం ఆశావహుల మధ్య పెరిగిన పోటీపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న నియోజకవర్గం గుంతకల్లు. గుత్తి, పామిడి, గుంతకల్లు మండలాలు మున్సిపాలిటీలతో కలిపి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,67,036 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,31,334 మంది పురుష ఓటర్లు, 1,35,656 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చేతిలో జితేంద్ర గౌడ్ ఓటమి చెందారు. ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అవినీతి అక్రమాలపై స్పందించకపోవడంపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాల వల్ల రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను సైతం ఎవరికి వారే నిర్వహించడం, మొక్కుబడిగా నేతలు పాల్గొనడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టీడీపీకి పట్టు, గట్టి నాయకత్వం ఉన్న నియోజకవర్గంలో పార్టీని బలహీనం చేశారని అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు టాక్. టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతల చిట్టా అధిష్టానం ముందు ఉండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. టీడీపీ నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పత్తి హిమబిందు, వెంకట శివుడు యాదవ్, ఎస్ఐ సుధాకర్ యాదవ్, సినీ నటుడు రాజ్ కుమార్, జేఎన్టీయూ ప్రొఫెసర్ గా వీఆర్ఎస్ తీసుకున్న మైన్స్ వ్యాపారి శ్రీకాంతులు ఉన్నారు. నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న గ్రూప్ తగాదాల వల్ల ఎవరికి వారు పోటాపోటీగా టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే టీడీపీ అధిష్టానం అభ్యర్థుల బలాబలాలపై సర్వేలు నిర్వహించింది. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీడీపీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జోరందుకుంది. దీంతో పత్తి హిమబిందు, వెంకట శివుడు యాదవ్, ఎస్ఐ సుధాకర్ యాదవ్, సినీ నటుడు రాజ్ కుమార్, వాల్మీకి వర్గం నుంచి మైన్స్ వ్యాపారి శ్రీకాంతులు టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీల నుంచి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన 4 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వాల్మీకి సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు గాది లింగప్ప, గాది నీలావతిలు విజయం సాధించారు. గౌడ్ సామాజిక వర్గం నుంచి సాయినాథ్ గౌడ్, జితేంద్ర గౌడ్ సోదరులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అరికెర జగదీష్, ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి పామిడి రంగయ్య, గుత్తి వెంకటరామయ్య, పత్తి రాజగోపాల్, కొట్రిక మధుసూదన్ గుప్తాలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇది గుంతకల్లు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం. అయితే ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు రాజ్ కుమార్, మైన్స్ వ్యాపారి శ్రీకాంత్, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పత్తి హిమబిందు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే చేనేత సామాజిక వర్గం నుంచి కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కందికుంట వెంకట్ ప్రసాద్ ను ప్రకటించనుండడంతో సినీ నటుడు రాజ్ కుమార్ టికెట్ ఆశలు సన్నగిల్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మైన్స్ వ్యాపారి శ్రీకాంత్,
ఎస్ఐ సుధాకర్ యాదవ్ పేర్లు గుంతకల్లు నుంచి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పొత్తులు దాదాపు ఖరారు కావడంతో అవకాశం లభిస్తే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్రిక మధుసూదన్ గుప్తాను ఎన్నికల బరిలో నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అనంతపురం ఎంపీ, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ సీట్లను బీజేపీ నేతలు ఆశిస్తున్నట్లు సమాచారం. పొత్తులతో జనసేన, బీజేపీకి కేటాయించే సీట్లపై గుంతకల్లు నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉంది. ఏది ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఆశావహుల పాట్లు, వ్యూహాలు, ప్రయత్నాలు మామూలుగా ఉండవని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట.